రెండు జాతీయ పార్టీలు ఇవాళ తెలంగాణ ఏర్పాటు పైన తెలంగాణ ఏర్పాటు పట్ల ఎట్లా ఏ రకాల ధోరణి వివరించినాయో తెలంగాణ ప్రజలు చూసింది కాబట్టి కేసీఆర్ నాయకత్వానికి 2014లో అవకాశం ఇచ్చినారు. ఓకే, పవన్ రావచ్చు, పోటీ చేయొచ్చు, వాళ్ళు గతంలో పోటీ చేసినారు, భవిష్యత్తులో కూడా పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణ రాజకీయాలు మీరు రిమోట్ కంట్రోల్ తో మ్యానిపులేట్ చేస్తాము, తెలంగాణ జాగీర మీ అయ్యా జాగీర్ అనే పదం ఎందుకు రావాలి? తెలంగాణ మీ అయ్యా జాగీర్ అనే పదం అనేది పవన్ కళ్యాణ్ నోట్ల నుంచి రాకుంటే బాగుండేదేమో. మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, తెలంగాణ మా అయ్యా జాగీరే, మా తాతలు ముత్తాతలందరూ ఇక్కడ పుట్టినారు, మా జాగీరే ఇది. ఇలా ఓజీ సినిమాలో మీరు గ్యాంగ్స్టార్ గా మీరైతే గ్యాంగ్స్టార్ కావచ్చు, కానీ తెలంగాణ ఓజీ తెలంగాణ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ అని స్పష్టంగా చెప్పినాడు. పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉందని చెప్పినాం, పవన్ కళ్యాణ్ సినిమాలకు మేము చూస్తామని చెప్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీ అయ్యే జాగీర్ అనే పదం ఏదైతే ఉందో అది మంచిది కాదని చెప్తా ఉన్నాను. మేము పోటీ చేస్తున్నాం, డెమోక్రసీతో మీరు పోటీ చేయండి, ఎవరితో పొత్తుకుపోతారో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు భారతీయ జనతా పార్టీ పోతారా, చంద్రబాబు నాయుడుతో కలిసిపోతారా, మీరు ఒక్కరిగా పోతారా, ఎవరొస్తున్నారు మీరు చేయొద్దని. కానీ మీ భాష విధానం ఏదైతే ఉందో అది తప్పు. ఇలా పోలవరం సంబంధించినటువంటి నష్టం జరుగుతా ఉంది. పోలవరం వైపు ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల వైపు ఉంటారా, తెలంగాణ భద్రాచలం వైపు ఉంటారా? 7 మండలాలకు సంబంధించి అడుగుతాను నేను. 7 మండలాలకు సంబంధించి తెలంగాణ మండలాన్ని ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి అటే ఉంటాడు, ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి అటే ఉంటాడు, ఇటు ఎట్లా ఉంటాడు? ఇక మీరు భారత రాష్ట్ర సమితి అయితే మరి మీరేం చేస్తుంటారు? మీరు భారత రాష్ట్ర సమితి అయితే మీరేం చేస్తుంటారు? అది కూడా చేస్తాం. నేను అనేది ఇప్పుడు దానికైతే తెలంగాణలో అడుగు పెట్టద్దా? అక్కడ పోలవరంలో 7 మండలాలు అయితే తెలంగాణలో అడుగు పెట్టద్దా? ఏమంటారు? పోలవరంలో 7 మండలాలు అయితే తెలంగాణలో అడుగు పెట్టద్దా? మరి మీరు ఎందుకు భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ విభాగం ఎందుకు పెట్టారు? తోట చంద్రశేఖర్ ఎందుకు ప్రెసిడెంట్ చేశారు? మీరు ఆంధ్ర దోపిడీ అనుకుంటూ. భరత్ గారు, ఎక్కడ భారతదేశంలో భారత రాష్ట్ర సమితి ఎక్కడున్నా తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడైతే అదే అంటే తెలంగాణ మీరేమో ఆయన ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి అటే ఉంటారు ఆబ్వియస్లీ, అక్కడ నేను. అదే మరి మీరెందుకు బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రప్రదేశ్ శాఖ పెట్టి అధ్యక్షుడు ఎందుకు పెట్టాడు? భరత్ గారు, అట్లా ఆంధ్రాలో మధ్యప్రదేశ్ లో బీఆర్ఎస్ ఆంధ్రలో ఉండే నష్టం జరిగితే చెప్తాను. మహారాష్ట్రలో మీరు పోటీ చేసి మీరు అది చేసి భారతదేశం మొత్తం అక్కడ కూడా ఆంధ్రాకు నీళ్ల దోపిడీ అనే పోటీ చేద్దరు. ఒకవేళ మీరు తెలంగాణలో గెలిచుంటే ఆంధ్ర నీళ్ల దోపిడీ అనే ప్రచారం చేద్దరు ఎలక్షన్ లో, అంతేనా? లేదా ఏమని చెప్పారు మీరు? అక్కడ పోయినప్పుడేమో 2 రాష్ట్రాలకు మస్తు నీళ్లు ఉన్నాయి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని అక్కడ చెప్పారు. ఇక్కడేమో నీళ్ల దోపిడీ అంటారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనిలే, నీళ్లు మస్తున్నాయి, తెలంగాణకు ఆంధ్రాకు పంచాయతీ లేదనిలే. గదే మాట పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని అనలేదా? గోదావరిలో నీళ్లు మస్తున్నాయని అనలేదా? గోదావరిలో నీళ్లు మస్తున్నాయి అనలేదా? రాయలసీమను సస్యశ్యామలం చేస్తామనలేదా? తప్పేం కాదు కదా రాయలసీమను సస్యశ్యామలం చేస్తారు. నేను తప్పు పట్టట్లే. రాయలసీమ సస్యశ్యామం కావాలి, మహబూబ్నగర్ సస్యశ్యామం కావాలి. రాయలసీమ సస్యశ్యామలం కావాలి, మహబూబ్నగర్ కూడా సస్యశ్యామలం కావాలి, 2 కావాలి. తప్పేం పట్టట్లే. 7 మండలాల్లో పవన్ ఏం చేస్తారంటే మీరు అప్పుడు ఏం చేశారో అదే చేస్తారు. జగన్ పవన్ కేసీఆర్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నప్పుడు అదే విధంగా చేస్తారు అంటారా? తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ కేసీఆర్ ఏం చేసిన మీరు చెప్పండి. నేను అనలేదు కేసీఆర్ తాకట్టు పెట్టేలా చేశాడు, నేను అనలేదు. నేను అనలేదు కేసీఆర్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ మేకింగ్ స్టేట్మెంట్. ఒక్క నిమిషం బాలయ్య యాదవ్ గారు, కేసీఆర్ ఒక నిమిషం. కేసీఆర్ అనే బాహుబలి ఉన్నంత కాలం తెలంగాణ వాద అస్తిత్వానికి ఏ ముప్పు లేదు. కేసీఆర్ ఉండగా మనం ఎందుకు భయపడాలి? తెలంగాణ అస్తిత్వానికి ముప్పు అని చెప్పి కేసీఆర్ ఉన్నాడు కదా. ఇప్పుడంటే సరే ఆయన మాట్లాడే సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాడు, కానీ మన పాలమూరు రంగారెడ్డిలో అన్యాయం అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదా? ఒప్పుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, తక్కువ దానికే అగ్రిమెంట్ రాసిస్తోంది 40 టీఎంసీలకు ఆయన మాట్లాడలేదా? సో మనం భయపడాల్సిన అవసరం లేదంటారా? తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ లాంటి బాహుబలి ఉన్న తర్వాత ఎందుకు భయపడాలి? సార్ భరత్ గారు, అంటే 7 మండలాలకు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతా అంటే ఆంధ్ర డిప్యూటీ సీఎం కాబట్టి అటు మాట్లాడతాడు. ఒక మాట సార్, ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడినటువంటి తెలంగాణ